గాయపడిన సింహం శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. కాచుకో చంద్రబాబు, ఖబర్దార్ అని గర్జించారు గోదావరి జనం. దొంగ దెబ్బ తీశావు, దొరదెబ్బ ఏంటో మే 13న చూపిస్తామన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు భారీగా తరలి వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎన్నికల యుద్ధానికి మేమంతా కూడా సిద్ధమన్నారు. ఈ దారి ఆ ఊరు ఈ జిల్లా అని లేదు. ఎక్కడ చూసినా ఎటు చూసినా మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు తరలి వస్తున్నారు. దుష్ట చతుష్టయం దిష్టి తగలకుండా ప్రతి చోట మహిళలు వైఎస్ జగన్ కు దిష్టి తీస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం నుంచి ప్రారంభమైంది. ఆ ఊరికి చెందిన భుజంగరావు దంపతుల కుమారుడికి సీఎం జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగింది. అక్కడి నుంచి మొదలైన బస్సు యాత్ర వెంట జనం కదలి వచ్చారు. జన ప్రవాహంతో ఎటు చూసినా రోడ్లు కిక్కిరిసిపోయాయి. డాన్సులు, డప్పు విన్యాసాలతో ఏ కూడలి చూసినా, ఏ సెంటర్ చూసినా సందడి సందడిగా కనిపించింది. చంద్రబాబు దొంగ దెబ్బ తీశావు, దొరదెబ్బ ఏంటో మే 13న చూపిస్తామంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. జగన్ కి మద్దతుగా ఉండటమే కాదు, యుద్ధానికి సిద్ధం, ఇదే మీ అంతం అంటూ 175 సీట్లు వైఎస్ఆర్సీపీవేనని అభిమానులు విపక్ష కూటమికి స్పష్టం చేశారు. అంతులేని ప్రజాభిమానానికి సీఎం జగన్ కూడా సరెండర్ అయిపోయారు. నా కోసం మీరు, మీకోసం నేను అన్నట్లు బస్సు పైకి ఎక్కి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కొన్ని చోట్ల బస్సు దిగి తన కోసం వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. గాయం నుంచి కోలుకుంటున్నానని, భయపడవద్దని వారికి ధైర్యం చెప్పారు. సెల్ఫీలు దిగి సంతోషపరిచారు. భీమవరం సభకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఇక్కడ జన సముద్రం కనిపిస్తోందని అన్నారు. ఉప్పొంగిన ప్రజాభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జగన్ మామయ్య అంటూ పిల్లలు, జగనన్న అంటూ అక్క చెల్లెమ్మలు, యువత, జగన్ బాబు అంటూ అవ్వాతాతలు కురిపించిన అభిమానానికి శిరస్సు వంచి నమస్కరించారు. ర్యాంప్ పై నడిచి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.